I hate love. I can't love. I can't live with you. హలో. అరే చిన్నోడా, అమ్మగారు నీకు వేరే అమ్మాయితో పెళ్లి ఖాయం చేశారా? ఎరా చిన్నోడికి హెల్ప్ చేయలేదంట? అయితే హెల్ప్ చేయలేదంటే ఆపేసాయి. ఉంటే అటుండు లేదంటే ఇటుండు, ఇలా మధ్యలో అనుకో. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. రేయ్, అసలే తిక్క మీదున్నా, ఇప్పుడు విసిగించకు. నీకు తిక్క లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలో ఉంటది. వీడొక్కడు వరుణ్ చాలు ఊగిపోతూ ఉంటాడు. ఇప్పుడేంటి టెంపర్లో నేను జూనియర్ ఎన్టీఆర్, నువ్వు పోసానియా? సార్ అన్నా మీకు పెద్ద దండం. నేను చెప్పిన దాంట్లో ఎమోషన్ చూడకుండా క్యారెక్టర్ చూసారు చూడు, నేను హట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీతో మాట్లాడను. వీడి రూట్లో వెళ్తే తప్ప మనం డీల్ చేయలేం. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీచేస్తుంది. నా సరదా కూడా తీచేసింది హాస్పిటల్లో. బిజినెస్ మ్యాన్ చూడలేదా రాజా? రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దని హీరో అంటాడు. మా వరుణ్ బాబుని రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేశారు. ఆ కన్ఫ్యూజన్ లో మహేష్ బాబు తప్పు చేశాడు. మా వరుణ్ బాబు లక్క. మాకు మీ వరుణ్ బాబు మీద నమ్మకం లేదు దోరా, నమ్మకం లేదు. నమ్మాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ఫ్యాక్టరీ మీదే నన్ను తాగితే పోతారు అని రాస్తే మనం నమ్ముతున్నాం కదా. మరి అలాంటి వాడు వచ్చి నేను మారాను ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మనం నమ్మాలి కదా. రేయ్, కోపం తెప్పించకు. నువ్వు ఇచ్చే ఎలివేషన్స్ కి వాడు చేసే పనికి ఏమాత్రమన్నా మ్యాచ్ అవుతుందా? రజా, బాత్రూమ్ కబోర్డ్ లో బ్యాక్టీరియా పోవాలంటే కొట్టాల్సింది యాసిడ్, సెంటు కాదు. ఇక్కడ అనాల్సింది శ్రీదేవిని, వరుణ్ కాదు. గుడిలో పెళ్ళాగింది ఎవరి వల్ల? వరుణ్ వల్ల కాదు, శ్రీదేవి అమ్మగారి వల్ల. పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే పల్లవికి టెస్ట్ విషయం ఒప్పుకున్నాడు. హాస్పిటల్లో గొడవ తర్వాత పల్లవనే చేసుకుంటాను అని ఎదిరించి చెప్పబట్టే హౌస్ అరెస్ట్ చేశారన్న విషయం ఆ మాత్రం మీకు అర్థం కావట్లేదా? నువ్వెంత చెప్పినా నా ఉద్దేశం నేను మార్చుకోను. బావా ప్లీజ్, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు బావా. నీకు ఇచ్చిన ఛాన్సులు చాలు బాబు, ఇంకా నీకు ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. బావా బావా, ఏ వెళ్ళలేదే, ఎక్కడ ఆగిపోయావే? నా ఇష్టం విత్తనం, నా ఇష్టం. నేను చెప్పింది నీకు ఎక్కకపోతే నువ్వు అట్నుంచి అట్టే వెళ్ళిపోయేవాడివి. కానీ ఆలోచిస్తున్నావంటే నువ్వు మారిపోయావు ప్రసాద్, నువ్వు మారిపోయావు. నేను ఏమీ మారలేదు విత్తనం. నువ్వు మారిపోయావు ఒప్పుకో, లేదంటే వెళ్ళిపో. నేను మారలేదని చెప్తున్నా కదా. ఆహా, ఏమీ మారకపోతే ఇంతసేపు వరుణ్ బాబు తిట్టి నువ్వు వాడిని సపోర్ట్ చేస్తూ నాకెందుకు సమాధానం చెప్తున్నావు? ఏమీ మారకపోతే ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఫోన్ నువ్వు ఎందుకు ఎత్తడం లేదు? నాకేదో కొడుతుంది ప్రసాద్, నాకేదో కొడుతుంది. నాకు కొత్తగా కనబడుతున్నారు మీరు. నువ్వు మారావు ప్రసాద్, నువ్వు మారావు. నేను ఏమీ మారలేదు విత్తనం. అదే కన్ఫ్యూజన్ గాడిని పల్లవి గదిలో కూర్చొని ఏడుస్తుంటే అదే మర్చిపోతుందిలే అని ఆలోచించే సగటు అన్నని, ఆ వరుని నమ్మడానికి ఇంకా నమ్మకం లేని రామ్ ప్రసాద్ గాడిని నువ్వు నస పెట్టకు, ఆపేసేయ్. అబద్ధం చెప్తున్నావు ప్రసాద్, నువ్వు మారిపోయావు. లేదని చెప్తున్నా కదా. చెప్పడానికి నువ్వెవరు ప్రసాద్? రోజు నేను చూసేది నువ్వా నేనా? కోపం తెప్పించకండి విత్తనం గారు, కోపం తెప్పించకండి, కొట్టి పడేస్తాను. అసలే పెళ్లి కాలేదని చెప్పి ఆలోచిస్తున్నా. విత్తనం గారా? ఎన్నాళ్ళుగా నా వృత్తి కాకుండా నా వయసు గుర్తొచ్చిందా ప్రసాద్? పక్కింటోడికి పెళ్లి కాలేదని ఆలోచించడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు సార్? దీన్నే మార్పు అంటారు సార్. మీరు మారిపోయారు. ప్రసాదు, నువ్వు మారిపోయావని నేను, మారలేదని నువ్వు డిబేట్ అనవసరం. ఇప్పుడు ఆ ఫోన్ కాల్ ఎత్తకపోతే నువ్వు కరెక్టు, ఎత్తితే నేను కరెక్టు. అక్కడ కూర్చొని చూస్తా. హలో, బావా ప్లీజ్, నేను చెప్పేది విను.
చెప్పు వరుణ్. థ్యాంక్ యూ బావా. ఇప్పటి వరకు మీకు నమ్మకం లేకపోవడానికి జరిగిన అన్ని విషయాల్లో నా తప్పు క్లియర్గా ఉంది. ఎప్పుడు మీరు ప్లాన్ చేసినా దాన్ని చెడగొడుతూనే ఉన్నాను. ఇది తెలిసిందే, విషయం చెప్పు. లీగల్గా మా పెళ్లి కూడా చెల్లుతుంది. నన్ను నమ్ము బావా. ఏది ఏమైనా సరే ఈసారి వెనకడుగు వేయను. చిన్నోడు ప్రాబ్లంలో ఉన్నాడు, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటా. పల్లవి, బండెక్కు. ప్లీజ్ అన్నయ్య, కాసేపు నేను ఒంటరి వదిలేమని చెప్పాను కదా. కాసేపు బయట తిరగాలనిపిస్తుంది. సరే తిరుగు, కాకపోతే అలా బైక్లో తిరుగుదాం. నీకెప్పుడు బోర్ కొడితే అప్పుడు చెప్పు, ఇంటికి తీసుకొని వెళ్తాను. ప్లీజ్ పల్లవి, రా. రమ్మంటున్నా కదా. వెళ్దామా? ఇక్కడ ఆపావేంటి? పల్లవి, ఇప్పుడు ప్లాన్ నేను చెప్తాను బావా. ఈరోజు సాయంత్రం మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. అమ్మ నాన్న అక్కడికి ఖచ్చితంగా వెళ్తారు. ఆ టైంలో విత్తనం నన్ను డూప్లికేట్ కీతో బయటికి తీసుకొస్తాడు. అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నువ్వు పల్లవిని అక్కడికి తీసుకునిరా. ఈలోపు నేను ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి పోలీసుల హెల్ప్తో పల్లవిని అక్కడే పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మా పెళ్లికి ఏ ప్రాబ్లం క్రియేట్ చేయాలన్నా అమ్మకి భయం ఉంటుంది, మనకి పోలీసుల సపోర్ట్ కూడా ఉంటుంది. లీగల్గా మా పెళ్లి కూడా చెల్లుతుంది. నన్ను నమ్ము బావా, ఈసారి నేను వెనకడుగు వేయను. ఇంట్లో డిస్కషన్ అంతా నన్ను ఇక్కడికి తీసుకురావడానికి ప్రిపరేషనా? పల్లవి 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 పల్లవి, ఒక్కసారి నేను చెప్పేది విను పల్లవి. హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి బాబోయ్? ఆ శ్రీదేవిని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఒక తల్లి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందా? కొడుకు సుఖం కన్నా తమ పంతం ముఖ్యం అనుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారురా. పాపం గా వరుణ్ గురించి తెలుసుకుంటేనే నాకు జాలిగా ఉంది. వాడి గురించి జాలి పడితే తర్వాత పల్లవి కష్టాలు పడాల్సి వస్తుంది. అమ్మో, శ్రీదేవి మనకు చెడు చేసిందనుకున్నాం, కానీ చాలా మంచే చేసింది. తాను చెడ్డదైతే వరుణ్ తప్పేముంది? మన ఇంట్లో ఏది కావాలన్నా మొండిగా సాధించుకోవటం అలవాటైన పల్లవికి అక్కడ స్వతంత్రం ఉంటుందా? నిజమేరా, ఆ పిల్ల అక్కడ ఎలా ఉంటుందో ఏమో.